అప్పుడే చలి మొదలైంది. ఇంకా చలి ఎక్కువైతే బయటకు వెళ్ళడం కష్టం. ఆ సమయంలో ఇదే ఆహారం మనకి. దూతేచన్, అవి తినేయకూడదని నేను చెప్పానా లేదా? దూతేచన్, మర్యాదగా అవన్నీ అక్కడ పెట్టేయాలా? కానీ అమ్మా, నాకు ఆకలిగా ఉంది. అందుకే మీ నాన్నగారు ఇప్పుడు బయటకు వెళ్ళారు. కానీ ఆయన ఇంత మంచులోనూ ఆయన ఆహారం కోసం వెళ్ళారు. ఆయన వచ్చే వరకు ఓపికగా ఉండాలి. ఈలోగా తొందరపడకూడదుగా. కానీ మేము తొందరపడకుండా ఉండలేం. ఆకలేస్తుంది. నేను వచ్చేసాను, నాకు ఆకలిగా ఉంది. నేను ఎందుకు తొందరగా వచ్చానో తెలుసా? ఆకలి ఎక్కువగా ఉంది, అందుకే. ఇంతకీ ఏం వంట చేసావు? నేను చెప్పింది నీకు వినపడలేదా? చలికాలంలో మీరు బయటకు వెళ్ళడం కుదరదు, అందుకనే ఆహారాన్ని దాస్తున్నాం. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇప్పుడు ఆకలేస్తుంది. నాకు వేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు తిరుగుతారు. అందరూ బయటకు వెళ్ళి ఆహారాన్ని తీసుకురండి. పిల్లలు, వెళ్ళండి. అలాగే. ఇటు చూడు దొరికింది. మనం ఏమైనా పట్టుకునే ముందు మనం ఏమైనా తినాలి. తినాలి కదా. మన ఇంత ఆకలిగా ఉండి కూడా మనం ఎలా మురుగాల్ని పట్టుకోగలం? పట్టుకుంటాం. అటు చూడు, చిన్న ఎలుగుబంటిలు. అవును కదా. అవి గుహ లోపలికి వెళ్తున్నాయి. మనము వెళ్దామా? మనకు తినడానికి ఆహారం దొరికింది. వాటికి ఇప్పుడు ఆకలిగా ఉండదు కదా. ఇప్పుడు మనం వాటిని పట్టుకుందాం. ఎలాగలా తప్పించుకున్నావు? నేను ఆకలిగా ఉన్నప్పుడు ఎర దొరికినా సరే పట్టుకోలేను. ఈ మంచులో ఏ మృగము బయటికే రాదు. అనవసరంగా ఈ ప్రదేశం అంతా నేను వెతుకుతూ ఉన్నాను. నా ఓర్పుని అందరూ పరీక్షిస్తున్నారు. మనుషులు వెతికేటప్పుడు మృగాలు కనిపించవు. ఇక ఖచ్చితంగా నా వల్ల కుదరదు. నాకు చాలా అలసటగా ఉంది. ఏదో జీవి దొరికింది. నేను నిన్ను వదిలిపెట్టను. పట్టుకున్నాను. నా ఆకలి తీర్చడానికి నువ్వు దొరికినట్టున్నావు. అమ్మ చెప్పినట్టు చెక్క ముక్కలైనా సేకరిద్దాం. అలాగే చేద్దాం. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఇదిగో చూడు. ఇంకోటి. ఇదిగో చేస్తున్నా. ఇంకొకటి. ఇదిగో చేస్తున్నా. నా చెయ్యికి దెబ్బ తగిలింది. అరే, అది విచిత్రంగా ఉందే. ఏంటిది? ఓ, ఇలాగే ఎలుగుబంట్లు దాక్కుంటున్నాయా? ఎండాకాలం వచ్చేసింది. ఇది లేవట్లేదు, నిద్రపోతూనే ఉంది. నిద్రపోతుందా? ఒక మంచి ఆలోచన. దీన్ని మన సహాయానికి తీసుకువెళ్దాం. ఏమంటున్నావు? మేము చెక్క ముక్కల్ని తెచ్చేసాం. అలాగా, చాలా సంతోషం. అమ్మా, ఇటు చూడు, నీ చాలా చెక్క ముక్కలు ఎక్కడ ఉన్నాయి? నీకేం కాలేదు కదా? అవును, ఎలుగుబంటి ఏమిటి? అది నిద్రపోతూనే ఉంది. అది నిద్రపోయేటప్పుడు ఏమైనా చెప్తే చేసేస్తుంది. ఏమిటి? నిజం చెప్తున్నాను. కూర్చో, చెయ్యి. నిద్రపో, లే. తల కిందలుగా ఒక చెత్త నిలబడా. అది నిద్రపోతోంది. మీ నాన్నగారి కంటే ఇదే నాకు బాగా సాయం చేస్తుంది. నాకు జలుబు చేసింది. త్వరగా ఇంటికి వెళ్ళాలి. బాగా అలసటగా ఉంది. అమ్మా, మీకేమైనా పని ఉంటే తన దగ్గర చెప్పండి. ఓ, తప్పకుండా. అవును, ఇది మనకు అన్ని పనులు చేస్తుందా? ఆఖరికి నాకు ఏ ఎర దొరకలేదు. ఇదే దొరికింది. కానీ ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో నేను తిరిగి వచ్చేసాను.
తను ఆ మృగం దగ్గర ఇరుక్కుంది. ఇది దారుణం. నన్ను క్షమించు. అది సరే, మీరేం తీసుకొచ్చారు? ఆ, ఇదే దొరికింది. అదైనా దొరికింది కదా. అడవి మృగాన్ని పట్టబోతున్నారు. చూసారా ఆ మేమూత ఎంత బాగుందో. ఈ రోజు ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. మనకి కాలం కలిసి వచ్చింది, దాన్ని వదిలిపెట్టకూడదు. రండి వెళదాం, రండి. మనం అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. రండి. మనం దాన్ని పట్టుకోలేము. బహుశా మేమూతని పట్టుకునే తెలివితేటలు మనకు లేవేమో. నేను అలాగే అనుకుంటున్నాను. ఏమిటి, మీకు మేమూతులు పట్టుకోవడం నేను నేర్పాలా? అవును, మేము నేర్చుకోవాలి. మేము మీ విద్యార్థులం. లేదు, కుదరదు. ఇది మా ప్రార్థన. మీరు ముగ్గురు చెడ్డవాళ్ళు నన్నే మోసం చేశారు. నేను ఖచ్చితంగా మీకు నేర్పించను. మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాం. మాకు జంతువుల్ని పట్టుకోవడం నేర్పించు. దయచేసి మా మాట కాదనకు. మీరు నిజంగానే నేర్చుకోవాలని ఆశపడుతున్నారా? అవును, నిజంగా ఆశపడుతున్నాం. కానీ ఖచ్చితంగా నేను మీకు ఏది నేర్పించలేను. దయచేసి మేం చేసిన తప్పును క్షమించండి. మీరు మమ్మల్ని విద్యార్థులుగా స్వీకరిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఇది మా ప్రత్యేకమైన విన్నపం అండి. ఇప్పుడు మీరేమన్నారు? చేసిన తప్పును మన్నించమని అడిగా. ఆ తర్వాత? మమ్మల్ని విద్యార్థులుగా స్వీకరించమని చెప్పాం. ఆ తర్వాత? లేదు లేదు, దానికి ముందు ఏమన్నారు? ఇదే ఆఖరి అవకాశం. ఆజ్ఞాపించండి గురుదేవా. అయితే సరే, ఈ గురువు గారు మీరు అడిగింది నేర్పించడానికి ఒప్పుకున్నారు. ముందు దీంతో ఎలా కొట్టాలో నేను నేర్పుతాను. అలాగే గురుదేవా, మీరు చెప్పినట్టే చేస్తాం. ముందు పొద వెనుక దాక్కోవాలి. ఆ తర్వాత మెల్లిగా ఎర్ర దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్త గురు. మొదటి నియమం గుర్తుంది కదా. అర్థమైంది. ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు. ఒకటవ నిబంధన, గురువు గారు పాఠం నేర్పించేటప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. దద్దమ్మల్లారా, ఈ సమయంలోనే హెచ్చరించాలి. మీ నిబంధనలనే మేం పాటిస్తున్నాం. ఇప్పుడు ఆయుధాలు ఎలా ఉపయోగించాలో మీకు నేను నేర్పుతాను. మనం ఆయుధాలను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. అలాగే ఉపాయాలతో ఆలోచించి మరీ ఉపయోగించాలి. మీకు వేరే ఉపాయాలు ఏమైనా తెలుసుంటే వాటి సాయంతో మృగాల్ని వేటాడవచ్చు. సరే, ఆయుధాన్ని ఇవ్వండి, ఎలా ఉపయోగించాలో నేర్పుతాను. పొదలో దాక్కుని ముందుకు వెళ్ళాలి. చిన్న శబ్దం కూడా రాకుండా మెల్లిగా నడుస్తూ వెళ్ళాలి. అడవి మృగం దగ్గరకు మీరు పూర్తిగా చేరిన తరువాత విరిగిపోయింది. గురువు గారిని చూశారా? మీరు చెప్పిన కిటుకు అర్థమైంది గురుదేవా. రాళ్లను ఎలా ఉపయోగించాలో మీకు నేర్పుతాను. దానికి మీ అందరిలో ఐకమత్యం చాలా అవసరం. సరే, చాలా జాగ్రత్తగా చూసేయండి. ఇదిగో చూడండి, అడవి మృగం ఈ చోటుకు వచ్చి చేరగానే నేను మీకు సైగ చేస్తాను. అప్పుడు మీరు ఆ బండరాయిని కొండ మీద నుంచి కిందకు తొయ్యాలి. సరే, వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రయత్నించి చూద్దామా? ఇదిగో 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 వచ్చేసాను. ఈ పువ్వును ఇక్కడ పెట్టాను, బాగా చూడండి. ఆ పువ్వు దగ్గరకు తొయ్యండి. మనం ఏమి నేర్చుకున్నాం? మీకు వేరే విధంగా నేర్పుతాను. గురువు గారు, ఇలాంటివి చాలా ఉన్నాయంటారా? మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి, అప్పుడే నేను నేర్పిస్తాను. ఈసారి తప్పకుండా అడవి మృగాన్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? గురువు గారు ఏం చేస్తారో ముందు చూద్దాం. సరే, నేను తవ్వడం పూర్తి చేశాను.
గురుదేవా ఆ మహమూద్ ఖచ్చితంగా చిక్కుకుంటుందంటారా? ఖచ్చితంగా చిక్కుకుంటుంది. ఒక్క నిమిషం ఆగండి, నేను పైకి వచ్చి మీకు చెబుతాను. దీని మీద ఎక్కడం చాలా కష్టంగా ఉంది. నేను ఎక్కడానికి కొంచెం సాయం చేయండి. ఏదైనా తాడుంటే విసరండి. ఉన్నట్టుండి మేఘం వేసిందేంటి? ఏం చేయాలి? వర్షం ఎక్కువైపోయిందే. అయ్యో గురువు గారిని ఒకసారి చూడండి. మనం నేర్చుకున్న ఈ చివరి పాఠం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంతవరకు నేను నేర్పించిందంతా బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇక మీరే స్వయంగా ప్రయత్నించాలి. మాకు చాలా అనుమానాలున్నాయి. ఈ లోపే వెళ్ళి పట్టుకోమంటే ఎలా కుదురుతుంది? అనుమానాలు పెట్టుకోవద్దు, ప్రయత్నించి చూడండి. సరే ఆయన చెప్పినట్టు ప్రయత్నిద్దాం, చూద్దాం. మనం కాస్త ధైర్యంగా ఎదరికెళ్దాం. మనం ఇంకా మెల్లగా వెళ్ళాలి. ఆ తర్వాత 3వ నిబంధన. ఆయన ఎలా ఉందో చూడాలి. తర్వాత నిబంధన ఏమిటి? మనం పెట్టిన యానాలు కాస్త బరువుగా ఉండాలి, కదలకూడదు. సరే, తర్వాత నిబంధన. చాలా లోతుగా తవ్వకూడదు. తవ్వండి, తవ్వండి, త్వరగా, త్వరగా తవ్వండి. అది మేము సాధించాం. మీరు చెప్పిన అన్ని కిటికీలు మేము పూర్తి చేసాం గురుదేవా. ఏమిటది? గురుదేవా, మేము పనులు పూర్తి చేశాం. మీరు చెప్పిందే మేం చేశాం. మృగాలు లేని చోట్ల మీరు ఎన్ని ఉపాయాలు పన్నినా మృగాలు ఎలా చిక్కుతాయి? ఇక నుంచి మేము జాగ్రత్తగానే చేస్తాం. త్వరగా పరిగెత్తండి, వచ్చేస్తోంది, పరిగెత్తండి. దాని దగ్గర నుంచి బయటపడి- ఇప్పుడు ఆ మృగాన్ని ఎలా పట్టుకోవాలి? జంతువులు పట్టుకోవడం నేర్పించినందుకు చాలా కృతజ్ఞతలు గురువు గారు. జంతువులు పట్టుకోవడం చాలా కష్టం అనుకున్నాను, కానీ సులువే. దీనికోసం తెగ ఆలోచించేసాం. అవును, నిజమే. నాన్నగారండి, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దామా? అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది నాకు అవసరమా? ఆహారాన్ని తీసుకువెళ్ళడానికి మేము పడిన బాట్లు. ఉత్తరం వచ్చింది. తాతగారి దగ్గర నుంచి వచ్చింది. ఏది చూద్దాం. ఇది చలికాలాన్ని చూపిస్తోంది. ఇక్కడ ఒకటే చలిగా ఉంది, అందుకే చలికాలంలో బయటికి వెళ్ళలేకపోతున్నాం. అందుకే మాకు కాస్త ఆహారం పంపించండి. అది చాలా కష్టం. సరిగ్గా చదువు. మాకు కావాల్సింది అడవి మృగం, అదంటే ఇష్టం. దాన్ని వేటాడడం చాలా కష్టం. మిమ్మల్ని సరే ప్రాధాయపడుతున్నాను. వదిలేయండి, నేను చూసుకుంటాను. ఆహారం అంతా మూట కట్టి పెట్టు. తప్పకుండా. ఆయన వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నవన్నీ ఇవేనండి. సరే, ముందు వీటిని తీసుకువెళ్ళి ఇద్దాం. సరే. రండి, త్వరగా వెళదాం. అక్కడ చూశారా మీరు? దాన్ని ఎలాగైనా మనం త్వరలోనే తినాలి. నాన్నగారు, ఆ శబ్దం ఏంటి? మనల్ని ఎవరు వెంబడించి వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాన్నగారండి, ఇక్కడ ఎవరూ లేరండి. అదే ఆశ్చర్యంగా ఉంది. నేను చెప్పేది విను, ఎవరు మన వెంటబడుతున్నారు. అది ఎలా వెంటబడతారు? వెళ్ళండి వెళ్ళండి, వచ్చేస్తున్నాగా. అందరూ జాగ్రత్తగా చూసుకుని నడవాలి. నాన్నగారండి, ఏమైందండి? ఎవరు మన వెంటబడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఏంటి మళ్ళీనా? ఏంటి ఏమైంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఎవరో మన వెంటే వచ్చారు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే ఉండొచ్చు. రండి రండి, మనం వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు. మాటలు సరే, మీరు త్వరగా రండి. ఓ, దీన్ని దాటడం సాధ్యం కాని విషయం. నాన్నగారండి, ఇప్పుడు ఏం చేయాలండి? మనం ఇప్పుడు వేరే దారిలో వెళదాం. ఏంటి, ఇంకో దారా?
ఇప్పుడు మనం ఆ కొండ దాటి వెళ్ళబోతున్నాం. త్వరగా రండి, మనం వేగంగా వెళ్ళాలి. నాకు అలసటగా ఉంది. కూడా మనం ఇలా సోమరిపోతులుగా ఉండకూడదు. ఇది చాలా బరువుగా ఉంది. దీన్ని తీసుకొని నేను నడవలేకపోతున్నాను. నీకు అలసటగా ఉంటే ప్రకృతిని ఆస్వాదించు. ప్రకృత ఎలాగా? ఇప్పుడు ఎలా ఉంది? నీ అలసట పోయింది కదా? అవును. మీరు భయంకరంగా అరిచినందువల్ల ఈ విధంగా జరుగుతుంది. నా దగ్గర ఉన్నవి ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇది చాలా భయంకరమైన పర్వతం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అంటారా? మా నాన్నగారు చెప్పగా నేను విన్నాను. ఈ పర్వతాలని చాలా పెద్ద మంచు పర్వతాలని అంటారు. ఇక్కడ మనం శబ్దం చేస్తే పర్వతం కరిగిపోతుంది. అందుకే ఇది భయంకరమైన పర్వతం అని అంటారు. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు నీకు అర్థమైందా? అందుకే గట్టిగా అరవకూడదు. అలా అరిస్తే మంచు పర్వతం కరిగిపోతుంది. కరిగిపోతుందా? అర్థమయ్యిందా? శబ్దం చేయకుండా రావాలి. శబ్దం చేస్తే ప్రమాదం. అటు చూడండి, ఇక మనం జయించబోతున్నాం. అలాగే మనం ఈ విషయాన్ని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. అది నిజమే. ఎక్కడ ఆగండి. ఓ, ఆ ఆహారాన్ని మక్కవండి. మర్యాదగా ఇచ్చేయండి, అదే మీకు మంచిది. సరే రండి వెళదాం. దెబ్బ తినేసాం. ఖచ్చితంగా ఈ గుణపాఠాన్ని మనం మర్చిపోకూడదు. అవును నిజమే. మీ దగ్గర ఉన్న ఆహారం మాకు ఇచ్చేయండి. మీరు ఏమంటున్నారు? పర్వాలేదు, మీరు చాలా దూరంలో ఉన్నారు. మేము చెప్పేది మీకు వినపడటం లేదా? మర్యాదగా ఇచ్చేయండి, అదే మీకు మంచిది. ఆ? సరే దోదేజీ, దాన్ని విసిరేయ్. ఇదిగో విసురుతున్నా. నీ గురి తప్పిపోయింది. మా మాట విని మర్యాదగా ఇలా ఇచ్చేయండి. అదే మీకు మంచిది. సరే రండి వెళదాం. మనం దారి తప్పామేమో అనుకుంటున్నాను. సాధారణంగా మంచులో నడిచేటప్పుడు దారి తప్పిపోవడం సహజమైన విషయమే. నా మాట వినండి. అటు చూడండి. మనం ఆ వైపుగా వెళ్ళాలని చెబుతున్నావా? అవును అవును. ఏమంటారు? నువ్వు చెప్పినట్టుగానే ఆనవాళ్ళ కోసం మన ఆహారాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళదాం. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే చేద్దాం. ఓ, చాలా వృధా అయిపోతుంది. నిజంగానా? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉన్న ఆహారాన్ని తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం. అదే మనకు మంచిది. ఏమంటారు? అలా చూడు, రెండోది అక్కడుంది. దేన్ని వదలుకో, అన్ని తీయి. ఆ? మీరందరూ ఇలా ఎందుకు చేస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి చెప్పండి. మేమందరం చాలా ఆకలితో ఉన్నాం. మర్యాదగా పక్కకు తప్పకుండా, అదే మీకు మంచిది. నాన్నగారండి. ఏమైంది? అవును, ఏంటిది? ఇదా? ఇదేంటో చూసి చెప్పండి. దీని గురించి మా నాన్నగారు చెప్పగా నేను విన్నాను. ఓ, మళ్ళీ తాతగారా? ఈ మంచు పర్వతాలు చాలా భయంకరమైనది. దారే తెలీదు, గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద మంచు జంతువు కూడా ఉంది. ఏయ్, హఠాత్తుగా మీకు ఏమైంది? నాన్నగారండి, మీ చేతిలో ఉన్నది దానికి చేయండి. అది నిజమే. ఇదిగో తీసుకో. అది ఇప్పుడు అయోమయంలో పడింది. అది ఏం ఆలోచిస్తుందో తెలియట్లేదే. కాపాడండి. నీకేం కాలేదు కదా? నేనిప్పుడు మంచులో బిగుసుకుపోయాను. మంచి సమయానికే వచ్చారు. మా కోసం ఆహారం తీసుకొచ్చారా? ఏది? ఇదిగో ఉంది. ఇదేనా మీరు తీసుకొచ్చింది? ఏదో తీసుకొచ్చారులే, కానీ ఇది మన ఇద్దరికి సరిపోతుందిలే. మనిద్దరికి ఎంత కావాలో మీకేం తెలీదా? అరవకండి, ఇక మిగిలింది ఇదే. ఇది నిజమైన డైనోసారా లేకపోతే కలగంటున్నానా? ఎంత పెద్దదో కదా. ఆగు.
మర్యాదగా ఆగమంటున్నానా? ఆగు. నాన్నగారండి ఇటు ఒకసారి చూడండి, ఇదేంటో తెలుసా? అదా, అది డైనోసార్ ఎముక. ఏంటి ఏయ్, పరిగెత్తకు, డైనోసారా? ఆగు. నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను. నువ్వు తప్పించుకోలేవు. అది నాకంటే వేగంగా పరిగెడుతుంది, అయినా సరే నిన్ను వదిలిపెట్టను. వస్తున్నా. ఇప్పుడు చూడు, నీ పని అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పించుకోవాలని ప్రయత్నించుకో. ఓ ఇది డైనోసారా? నేనెళ్ళి చూస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దొత్తేచిన్? వచ్చాయి వచ్చాయి మరి చెప్తున్నానా? తీసేశాను. ఇవాళ నేను డిన్నర్ అరటిపళ్ళతోనే తయారు చేశాను. అరటిపళ్ళ సలాడ్. ఇది రెడీ అయ్యింది. చాలా సూదిగా ఉంది. ఎలాగైనా సరే రేపు ఆ కుందేలను పట్టుకుంటాను. నాన్నగారండి ఆ, ఎందుకు పిలిచావు? ఎంత పెద్దదో కదా, మేము అన్ని ఎముకల్ని ఒకటిగా చేర్చేసాం. ఓ, ఇంత పెద్ద మృగాన్ని వేటాడు తింటే ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. ఎలాగైనా సరే దీన్ని వేటాడి తీరుతాను. ఇలా చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీకు వేరే ఆలోచనే ఉండదా? అలా చూస్తూ నిలబడకండి, దాన్ని మీరు వేటాడలేరు. అందరూ లోపలికి రండి, చెప్పింది తినండి. నేను వస్తున్నాను. ఓ క్షమించు దొత్తేచిన్, నిన్ను మర్చిపోయాను. ఇప్పుడైనా వచ్చావు కదా. ఈ డైనోసార్ ని చూడడానికి అద్భుతంగా ఉంది కదూ. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఇంత పెద్ద డైనోసార్ ని వేటాడి తీరుతాను. ఇదిగోండి, వేటాడలేకపోయారని బాధపడుతూ కూర్చోకుండా ఇవన్నా తినండి. నన్ను నిరుత్సాహపరచకు. కామ్ దొత్తేచిన్, అక్కడ ఏం చేస్తున్నారో లోపలికొచ్చి తినండి. ప్రతిరోజు మా మాల్కి అరటిపళ్ళే కదా. నాకు నిద్ర రావడం లేదు. ఓహ్, ఇది ఇక్కడే ఉందా? ఎందుకు ఇలా ఊగుతుంది? ఓ, ఆ ఎముక ఇక్కడే ఉందా? అలాగే అలాగే మెల్లిగలాగు, ఆ మెల్లిగలాగు, అలాగే అలాగే సద్దరానికు, అలాగే అంతే.
నాకు ఈ రోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. తల కింద పెట్టుకుని ఎముక కూడా కనిపించట్లేదు. మతి మరుపు ఎక్కువైపోయింది నాకు. రేపటి నుంచి గుర్తుగా పెట్టుకోవాలి. గాన్, ఇలా వచ్చి చూడు. ఇక్కడ ఉన్న డైనోసార్ కనిపించట్లేదు. అది ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి పోయింది? అది మాయమైపోయింది. ఇక్కడ ఉండే ఎముకలు ఏవీ కనిపించట్లేదు. అన్నీ మాయమైపోయాయి. ఏదో శబ్దం వినిపిస్తుంది. మొట్టమొదటి దూత. కాదు కాదు కాదు, కొంచెం కుడి వైపుకి. కాదు కాదు, ఇప్పుడు కొంచెం ఎడం వైపుకి. అలాగే అలాగే కొంచెం ముందుకెళ్ళు. వద్దు, ఇప్పుడు వెనక్కి. అంతే అంతే అంతే. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళు. కొంచెం భయపడుకో. అటు చూడు, అక్కడ పరిగెత్తుకుని వచ్చేది మా నాన్నగారే కదా. అవును, నేనే దాన్ని అక్కడ చూశాను. అది అక్కడే ఉంది. అవును, అక్కడ అలాంటిదే ఉంది. రండి, మీకు కూడా చూపిస్తాను. కాన్, ఎక్కడున్నావ్? దూతేచే. నిజంగానే అదరగొట్టేశారు నాన్నగారండి. ఈ రోజు మనకి భలే వేట. అమ్మ దీన్ని చూసారంటే చాలా సంతోషిస్తారు. ఇది నాకు గొప్ప విషయమే కాదు, ఇది నాకు చూసిపి. ఎప్పటికైనా మీ అమ్మ నేను ఎంత గొప్పవాడినో గ్రహిస్తుంది. చూసారా, మేము పెద్ద మేమూతిని పట్టుకున్నాం. ఎంత పెద్ద మేమూతో! ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. ఇదిగో వస్తున్నా. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొంచెం ఓపిక పట్టుగా, పని అయిపోవచ్చింది. గాన్, దీన్ని తీసుకువెళ్ళి ఈ సమాచారాన్ని మీ తాతగారికి అందించు. ఎందుకు? ఎందుకు ఏమిటని అడగకూడదు. వెళ్ళు. తెచ్చిండ్రా, వెళ్దాం. ఇదిగో వచ్చేసా. జాగ్రత్తగా వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేసరికి రుచిగా వండి పెడతాను. త్వరగా వచ్చేయండి. ఓ, అప్పుడే చీకటి పడిపోయిందే.